హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు బొంబాయి బస్ మిస్ చేశాను. హైదరాబాద్లో ఉన్నాను. ఇంకో బస్ బుకింగ్ చేసి అయితే వెళ్ళాను. అయితే నేను నిద్రపోయి లేస్తే ట్రాఫిక్ అయింది. ఏంటని చెక్ చేస్తే 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాను. సోలాపూర్ నది అయితే ఇలా పొంగుతుంది. ఒక రోడ్డు అంతా మునిగిపోయింది ఫ్రెండ్స్. ఇంకో రోడ్డు బాగానే ఉంది. పోలీసులు వచ్చి ఆ రోడ్డు అంతా క్లియర్ చేశారు. మా బస్సు చాలా పెద్ద బస్సు, దాన్ని కూడా తిప్పుకుని అటువైపు వెళ్ళాము. ఆ రోడ్డు క్లియర్ చేసుకున్న ఇది చూడండి, ఇది పెద్ద బస్సు. ఆ రోడ్డు క్లియర్ చేసుకుని అవతలకి వెళ్ళాం. తర్వాత ఒక డాబా దగ్గర భోజనం చేసాం. ఇదైతే బొంబాయి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో ఇలా ఉంది, మొత్తం లోయలే. ఎటు చూసినా బొంబాయి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైము. అందుకని అక్కడ ఉన్న కొండలు, లోయలు అన్ని వీడియోలు తీశాను. ఫ్లైఓవర్ చూడండి ఎంత ఎత్తులో కట్టారో. ఇదంతా లోయ, అంతా కూడా పెద్ద లోయ. ఇంతకీ నేను బొంబాయి ఎందుకు వెళ్తున్నానంటే, 1 డే క్యాంప్ ఉంది, మెడికల్ క్యాంపు. పొద్దున్న 5 గంటలకు స్టార్ట్ అయింది. పబ్లిక్ అయితే 2000 మంది వచ్చారు. ఇంతమంది ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు అయితే ఫినిష్ అయింది క్యాంపు. మొత్తం పబ్లిక్ అందరూ కూడా మొత్తం ఎవరి కాళ్ళ మందులు తీసుకుని అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేము ఒక రోజంతా రెస్ట్ తీసుకుని పొద్దున్నే బయలుదేరిపోయాము. కానీ ఒక రోజంతా వాన పడతానే ఉంది. మళ్ళీ మేము బయలుదేరే రోజు కూడా మళ్ళీ వాన స్టార్ట్ అయింది. ఇక్కడ వానలు ఎక్కువగా పడతాయి అంట. అందుకనే బిల్డింగులు కూడా చాలా మురిగ్గా కనపడతాయి, నాసు పట్టేసి. ముంబైకి దగ్గరలోనే సముద్రం ఉంది, అందువల్ల ఇంత మురిగ్గా ఉన్నాయి. పెయింట్ వేద్దామన్నా కూడా వానలు పడతా ఉంటాయి, అంత గ్యాప్ లేకుండా. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇప్పుడైతే గుల్బర్గా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ కలుస్తా. బాయ్.